ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లాల్సిన హెలికాప్టర్ రూటు మారి శంషాబాద్ చేరుకుంది. కర్నూలు నుంచి విజయవాడ వెళ్లాల్సిన ఆయన హెలికాప్టర్ వాతావరణం అనుకూలించకపోవడంతో హైదరాబాద్ లో దిగారు చంద్రబాబు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లనున్నారు చంద్రబాబు. ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించిన ఏపీ సీఎం పుష్కరాల మీద సమీక్ష నిర్వహించారు. తిరుగు ప్రయాణంలో వాతావరణం అనుకూలించకపోవడంతో శంషాబాద్ కు తరలించారు పైలట్. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు పిఎంఆర్ అందిస్తారు. చంద్రశేఖర్, చంద్రబాబు హెలికాప్టర్ కి సంబంధించి రూట్ మారిన సంబంధించి వివరాలేంటి? భోగి కర్నూలులో సమీక్ష ముగించుకున్న అనంతరం ఆయన కర్నూలు నుంచి నేరుగా గన్నవరానికి చేరుకుని అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం వద్ద ఫెర్రీ ఏదైతే పవిత్ర సంగమం పాయింట్ ఉందో ఆ పాయింట్ వద్ద హారతులు నిర్వహించాలి, పూజలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో బయలుదేరిన తర్వాత కడపలో ఒకవేళ మరీ పరిస్థితి అనుకూలించకపోతే కడప ఎయిర్పోర్ట్ లో దిగాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అయితే కొద్దిగా అనుకూలించడంతో దారి మళ్లించి శంషాబాద్ కి చెప్పారు. అంటే విజయవాడలో భారీ వర్షం కారణంగా అక్కడికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. హెలికాప్టర్ వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో శంషాబాద్కి వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా శంషాబాద్ నుంచి విజయవాడకి ప్రత్యేక విమానంలో రావాలని చెప్పి నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే ప్రస్తుతానికైతే ఆయన శంషాబాద్ కూడా చేరుకున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. భోగి. థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని సహా కేంద్ర మంత్రులు కలిశారు. తమ రాష్ట్రంలో పర్యటనకు రావాల్సిందిగా మోడీని ఆహ్వానించారు. ఎన్నాళ్ల నుంచో నానుతున్న హైకోర్టు విభజనని త్వరగా పూర్తి చేయాలని కోరారు సీఎం. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాలకు కేంద్రం ఆర్థికంగా సహకారం అందించాలని, నిధులు కేటాయించాలని విన్నవించారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసిన సీఎం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సాయంపై మాట్లాడారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతిని కలిశారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై చర్చించారు. అలాగే ప్రాజెక్టులకు త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు కేసీఆర్. ముఖ్యమంత్రితో పాటు టీఆర్ఎస్ ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రకాశం బ్యారేజ్ తూర్పు కాలువ నుంచి తాగునీటి అవసరాలు తీరుస్తోంది ప్రభుత్వం. పట్టిసీమ నుంచి గోదావరి జలాలు కృష్ణానదికి చేరుకోవడంతో బ్యారేజ్ దిగువన ఉన్న ప్రాంతాలకు తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. ప్రస్తుతానికి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది ప్రభుత్వం. గోదావరి నుంచి మరింత నీరు కలిశాక కృష్ణా డెల్టాకు కేటాయింపులు మరింత పెరగనున్నాయి. తెలంగాణకు భారీ రిజర్వాయర్లు అవసరం లేదన్నారు టీ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి. హర్యానాలో నిర్మించిన ప్రాజెక్టులను ఆదర్శంగా తీసుకుంటే నీరు, డబ్బును ఆదా చేయవచ్చని సూచించారు. ప్రాజెక్టుల్లో ఎలాంటి మార్పులు చేయాలన్న విషయంపై తమ వాదనలకు మద్దతుగా ఓ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మర్రి శశిధర్. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల రీడిజైనింగ్ పై ఈ నెల 23న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామన్నారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వేల కోట్ల రూపాయల అంచనాలు పెంచేస్తున్న ప్రభుత్వం లేని ఆయకట్టును ఉన్నట్టు చూపిస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ తో తెలంగాణ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు ఉత్తమ్. రిజర్వాయర్ల సామర్థ్యాన్ని తగ్గించి అవసరమైన మేరకే భూసేకరణ చేయాలని డిమాండ్ చేశారు. బాబొస్తే అన్నీ వస్తాయని అన్నారు, కానీ ఏమీ రాలేదని అన్నారు వైసీపీ అధినేత జగన్. చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీల్ని జనం దగ్గరికి తీసుకువెళ్లడానికే తమ పార్టీ గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అన్నారు ఆ పార్టీ అధినేత. విశాఖ జిల్లా మునగపాక మండలంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన టీడీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా పూడిమడక గ్రామానికి చెందిన 500 మంది మత్స్యకారులు వైసీపీలో చేరారు. ప్రస్తుతం జగన్ పాయకరావు మండలం పాల్మన్నుపేటలో పర్యటిస్తున్నారు. రాజధాని నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. సిఆర్డీఏ పరిధిలోని 6.84 చదరపు కిలోమీటర్ల అభివృద్ధికి బిడ్లను ఆహ్వానించారు. స్విస్ ఛాలెంజ్ విధానంలో ఈ బిడ్లకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ రోజు నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు సిఆర్డీఏ బిడ్లను స్వీకరిస్తుంది. ఏపీ డీజీపీ రాముడు పదవీ కాలాన్ని 2 నెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి ఈ నెల 23తో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. కానీ కృష్ణా పుష్కరాలు వస్తుండటంతో ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో 2 నెలల అదనంగా ఆయన డీజీపీగా కొనసాగుతారు.
మధ్యప్రదేశ్లోని షాదోల్ ఎంపీ దల్బత్ సింగ్ పరాస్తే మృతికి సంతాపం ప్రకటించాక రేపటికి వాయిదా పడింది లోక్సభ. మెదడులో రక్తస్రావంతో జూన్ 1న చనిపోయారాయన. అంతకుముందు సభ ప్రారంభం కాగానే ఇటీవల కేబినెట్లో చేరిన మంత్రుల్ని పరిచయం చేశారు ప్రధాని. ఒక్కొక్కరి పేరు, వారు నిర్వహిస్తున్న శాఖలను ప్రకటించారు. ఆగస్టు 12 వరకు జరిగే ఈ సమావేశాల్లో 20 బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉంది. కాశ్మీర్ అల్లర్లపై రాజ్యసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఉగ్రవాదంపై సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. అల్లర్ల వెనుక పాక్ హస్తం ఉందన్నారు హోంమంత్రి. కాశ్మీర్లో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అంతకుముందు సభ ప్రారంభమైన వెంటనే కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు చైర్మన్ హమీద్ అన్సారీ. తెలుగు రాష్ట్రాలకు చెందిన సభ్యులు ప్రమాణం చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి నవజోత్ సింగ్ సిద్ధు రాజీనామా చేశారు. సిద్ధు రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. 2 నెలల క్రితమే సిద్ధును రాజ్యసభకు నామినేట్ చేసింది బీజేపీ. అయితే ఈ మాజీ క్రికెటర్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా సిద్ధు పేరును ప్రకటించే అవకాశం ఉంది. కర్ణాటకలోని సిద్దరామయ్య సర్కార్కి చిక్కులు మొదలయ్యాయి. డీఎస్పీ గణపతి ఆత్మహత్య వ్యవహారంలో మంత్రి జార్జితో పాటు 2 ఐపీఎస్ అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. గణపతి మృతికి మంత్రి జార్జ్ ఒత్తిళ్లే కారణమని గణపతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సంఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు చేయించాలని, కాని పక్షంలో ఆత్మహత్యే తమకు శరణ్యమని అంటున్నారు వారు. అయినా సరే మంత్రి జార్జ్ ఇప్పటికీ కేబినెట్లోనే కొనసాగుతున్నారు. తాజాగా మడికేరి జూనియర్ మున్సిఫ్ కోర్టు ఆదేశాలు సిద్దరామయ్య సర్కార్కి ఇరకాటంలోకి నెట్టాయి. మంత్రి పదవికి కేజే జార్జ్ రాజీనామా చేయనున్నారు. ఢిల్లీని వర్షాలు ముంచెత్తున్నాయి. దేశ రాజధాని వీధులు జలమయం అయ్యాయి. సిటీలోని కొన్ని ప్రాంతాల్లో తుంపర్లు పడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్ల వెంట కిలోమీటర్ల తరబడి వందలాది వాహనాలు నిలిచిపోయాయి. ఢిల్లీలో కార్ల యజమానుల్ని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకవైపు కేజ్రీవాల్ సర్కార్ తీసుకునే నిర్ణయాలు, మరోవైపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలను వెంటనే నిషేధించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. కాలుష్యం వెదజల్లుతున్న ఇలాంటి వాహనాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది. దేశంలోనే అత్యధిక వాయు కాలుష్యం గల నగరంగా గుర్తింపు పొందింది ఢిల్లీ. దీంతో అక్కడ కాలుష్యానికి కళ్లెం వేసేందుకు అనేక చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. బీసీసీఐలో సమూల మార్పులు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. లోధా కమిటీ సిఫార్సుల్ని అమలు చేయాలని సూచించింది. బోర్డులో మంత్రులు, అధికారులకు చోటు ఇవ్వకూడదని, అలాగే 70 ఏళ్లు దాటిన వారికి ఇలాంటి పదవులు ఇవ్వకూడదని సూచించింది ధర్మాసనం. సౌత్ కొరియాలో మడ్ ఫెస్టివల్ ఉత్సాహంగా జరిగింది. టూరిస్టులను పెద్ద సంఖ్యలో ఆకర్షించడానికి ప్రతి సంవత్సరం బోరియాంగ్లో ఈ ఈవెంట్ ను జరుపుతారు. క్రేజీ ఫెస్టివల్ గా పేరున్న ఈ బురద పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వేల సంఖ్యలో టూరిస్టులు హాజరవుతూ ఉంటారు. ఈసారి భారీగా హాజరైన టూరిస్టులు బురదలో దిగి ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో అగ్నిగుండ మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రధాన ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్నిగుండ మహోత్సవం జరిగింది. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా అగ్నిగుండ ప్రవేశవాటిక వద్దకు తీసుకొచ్చారు. అనంతరం అమ్మవారు సింహ వాహనాన్ని అధిరోహించారు. మేళతాళాలతో, గోవిందనామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. అంగ ప్రదక్షిణం చేసే భక్తులు ఇకపై తప్పనిసరిగా ఆధార్ కార్డు చూపించాలని అన్నారు తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు. నూతన నిబంధనని జులై 20 నుంచి అమలు చేస్తామన్నారు. బూందీపోట్లో అగ్ని ప్రమాద ఘటనను దృష్టిలో ఉంచుకుని ఇకపై ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజుల్లో శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. శ్రీవారికి భక్తులు సమర్పించే కానుకల లెక్కింపు కోసం పరకామణి కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు జేఈఓ.